ఆంధ్రప్రదేశ్లో నమోదైన భారీ పోలింగ్ను పలు అంశాలు ప్రభావితం చేశాయి. ప్రజా రాజధాని అమరావతి విధ్వంసం, పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను ప్రజలు పరిగణనలోకి తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి పథకాలను పూర్తి చేయకపోగా కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుతో వైసీపీకి ఎరకాటం తప్పలేదని భావిస్తున్నారు. పోలింగ్ను ప్రభావితం చేసిన అమరావతి పోలవరం అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ను పలు అంశాలు ప్రభావితం చేశాయి. వాటిలో రాజధాని అంశం ప్రామాణమైంది. ప్రజా రాజధాని అమరావతి వైసీపీ పాలకులు చెరపెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 క్యాపిటల్స్ అంశాన్ని ఎత్తుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తానని ప్రకటించారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై అమరావతికి భూములిచ్చిన రైతుల్లో అలజడికి కారణమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి ఒప్పుకుని ఆ తర్వాత దీన్ని నాశనం చేయడంపై ప్రజలు కసి పెంచుకున్నారు. జగన్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారింది. జాతీయ స్థాయిలో ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎవరైనా అడిగితే ప్రజలు సమాధానం చెప్పలేక ఆత్మన్యూనతాభావంతో తలదించుకోవాల్సి వచ్చేది. దీనంతటికీ వైసీపీ సర్కార్ విధానాలే కారణమన్న నిర్ణయానికి ఓటర్లు వచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీని జగన్ సర్వనాశనం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీనిపై ఓటర్లు ప్రతిస్పందించారనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఇంత ఆర్థిక విధ్వంసం జరుగుండేది కాదని అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ శరాఘాతంగా తగిలే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఏపీ ఓటర్లు ప్రభావితం చేసిన మరో అంశం పోలవరం ప్రాజెక్ట్. ఇది పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు మంచినీరు అంది ఉండేది. రాష్ట్రానికి జీవనాడి వంటి ఈ ప్రాజెక్టు టీడీపీ హయాంలో 72% పూర్తయింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3% పనులు కూడా జరగలేదని అంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు పెట్టడం, ఆ తర్వాత చేతులెత్తేయడం వైసీపీ సర్కారుకు రివాజుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేసి 2021 జూన్ ఖరీఫ్ నాటికి సాగునీరు ఇస్తామని అప్పటి మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత 2022 రబీ, ఖరీఫ్ అంటూ పలు దఫాలుగా డెడ్ లైన్లను పొడిగిస్తూ వచ్చారు. కానీ వారు నిర్దేశించిన గడువుకు పనులు పూర్తి కాలేదు. అనిల్ స్థానంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ నిధుల కొరత, డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం సమస్యలతో పూచిక పుల్ల ఎత్తు పని కూడా జరగలేదు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమంటూ చేతులెత్తేయడంతో వైసీపీ సర్కార్ సీన్ ప్రజలకు అర్థమైంది. తన తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టును తానే ప్రారంభిస్తానని జగన్ చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అంశం ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. ఇక పెండింగ్ సాగునీటి పథకాలను పూర్తి చేయకపోగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వైసీపీ ప్రభుత్వంతో ప్రతిష్ట మసకబారింది. దీనిలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపించింది. భారీ వర్షంలో జలాశయం నిండుతోందని, నీరు దిగువకు విడుదల చేయడంతోనే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయిందనే వాదనలు ఉన్నాయి. కుంభవృష్టితోనే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని వైసీపీ సర్కార్ సమర్థించుకుని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందనే విమర్శలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో కొందరు మృతి చెందారు. గ్రామాలకు గ్రామాలే నష్టపోయాయి. ఏపీ ప్రభుత్వ నిర్వాహకంలో దేశ పరువు పోయిందని పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మరోవైపు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ధ్వంసమైతే వాటిని సకాలంలో పునరుద్ధరించకపోవటాన్ని జనం గుర్తుపెట్టుకున్నారు. ఈ అంశాన్ని ఎన్నికలను ప్రభావితం చేశాయని చెబుతున్నారు.